చేసుకున్న అమ్మకి చేసుకున్నంత అని ఏం చేస్తామమ్మా? పావని మర్చిపోండి. ఎలా మర్చిపోలే? ఎన్ని సినిమాలో చూడాలా? కాకపోతే అక్కడ హీరోయిన్కి ఏ క్యాన్సర్ వస్తుంది. నాకు అలాంటి జబ్బు వచ్చినా బావుండు. నేను బావుని త్యాగం చేసేదాన్ని. మీ అమ్మమ్మకు మీరంటే ప్రాణమమ్మా. మీ పెళ్లి చూడకపోతే ఆ అమ్మ బతకదు. బావని పెళ్లి చేసుకోపోతే నేను బతకనుగా. మీరెవరికి చెప్పనంటే నేను మాట చెప్తానమ్మా. రాజమండ్రిలో మీ సుబ్బమ్మత్త ఉందిగా, అదేనమ్మా పూజలు అయి చేస్తుంటదే ఆ అమ్మ. మీరు అక్కడికి వెళ్ళండి. మంత్రాలు చదివి 4 బియ్యపు గింజలు ఎత్తది. అవి తెచ్చి బావనెత్తిని చల్లితే బావు మిమ్మల్ని చేసుకుంటానంటాడు. గోవిందా ప్లాంటేషన్స్ పేరుతో ప్రజల్ని మోసగించాడని, ఓఎన్జీసీ వారిచ్చిన నష్టపరిహారం సొమ్ముని అక్రమంగా ఆర్జించాడని సిబిసిఐడి వారు ఒణికేటి కాశయ్య అనే ఈ నిందితుడిని నిర్బంధంలోకి తీసుకున్నారు. సదరు ముద్దాయికి బెయిల్ మంజూరు చేస్తూ అతని పాస్పోర్ట్ని స్వాధీనపరచుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ని ఆదేశించడమైనది. అదే కనుక నేను జడ్జినైతే మా బాబు గారికి 14 ఏళ్ళు జైలు శిక్ష చేసేవాడి. చిన్నబ్బాయి, ఆ పిల్లెవర్రా? కోటేశ్వరరావు తాత మనవరాలు జ్యోతి. కదా వృక్షో రక్షతి రక్షిత. జ్యోతి, జ్యోతి, మేడూరు రాఘవయ్య గారికి రాసావా? రాశాను తాతయ్య. జ్యోతి, అమ్మా జ్యోతి, జ్యోతి. మన డాక్టర్ గారు రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయ్యారయ్యా. ఆయన అడ్రస్ తెలియదు తాతయ్య. తెలుసుకునే రాయవయ్యా, లేకపోతే అలుగుతాడు. అమ్మా జ్యోతి, జ్యోతి. మాస్టర్ చిల్లర ఇవ్వండి. చిల్లర లేదు. చిల్లర లేదా? ట్రైన్లో చిల్లరెవరు, బస్సులో చిల్లరెవరు, కొట్టులో చిల్లరెవరు? ఆఖరికి మన దేశం చిల్లర దేశం అయిపోయేటట్టుంది. ఇవిగోనన్నా ఫస్ట్ క్లాస్ టికెట్లు. అరే జ్యోతి ఇక్కడికి వచ్చిందంటున్నా. చిన్న పిల్లైనా ఎంత తెలివైన పని చేసిందో తెలుసా? వాళ్ళ తాత దీన్ని కాదని ఆ గోపికృష్ణ గారికి స్వాతిని ఇచ్చి, అదేరా అసంకర్ జాతి లేదు, దాన్ని ఇచ్చి పెళ్లి చేద్దామని మూవ్ అయిపోయాడంట. ఇది స్లిప్ అయిపోయి వాళ్ళకి పెద్ద షాక్ ఇచ్చేసింది. మరి తాత వాళ్ళు కేసు పెడితే ఏంటి కేసు పెట్టేది? ఇది చెక్కద్దు. జ్యోతి ఇక్కడే సుబ్బమ్మత్తయ్యాళ్ళింటో ఉంటది. మనం వెంటనే ఆ ఊరు జంప్ చేసి, బాబాయ్ మీ జ్యోతి గోదాంట పడి చచ్చిపోయింది బాబాయ్, మేము కళ్ళారా చూసాం బాబాయ్ అని అబద్ధం చెప్పేస్తాం. హలో, నీకే బొమ్మిడై ఫేస్ చేసుకుని ఎన్ని అబద్ధాలని ఆడతావు? వాళ్ళని నమ్మొద్దు. నమ్మి తీరతారా? గోపికృష్ణకి ఈ జ్యోతి నుంచి పెళ్లి కూడా చేస్తాడు. అప్పుడు ఎక్కడైనా మా ఇంక చాలా ఉంది. రే నువ్వు దీన్ని సుబ్బమ్మత్త ఇంటికి తీసుకెళ్ళు. సుబ్బమ్మత్త? అదేరా సుబ్బమ్మత్త. సుబ్బమ్మత్త వాళ్ళింటో దింపేసి. చిల్ల డబ్బులు అయి ఉన్నాయి కదా. నాకు చిన్న డౌట్ నాన్న, మన వెంకన్న గారికి సుబ్బమ్మత్త ఇల్లు తెలుసా అని. ఒరే అబ్బాయిలు, దాన్ని తీసుకెళ్లేది రోతల హౌస్ కి. జ్యోతిని అక్కడికి ఎందుకున్నా? వాళ్ళు పాడు చేస్తారు కదా. పాడు చేస్తారు. ఆ పాడైన దాన్ని మనం ఆ ఊరు తీసుకెళ్ళి ఆ కాకాని కోటేశ్వరరావు గారితో కబడ్డీ 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 ఆడుకుంటా. నీకెవరి మీద జాలి లేదన్నా? కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ పేగుల్ని తప్ప దేన్నైనా తినేసే టైపురా నేను. అర్రే, నీ కన్న తల్లి పేగుల మీద నీకంత జాలా నాన్న? అప్పుడు నాకు పళ్ళు లేవు నాన్న. ఉండుంటే కసక్కని తినేసి రే ట్రైన్ వచ్చేసిందా? గోపి, జ్యోతి కనిపించిందా? అంతా వెతికానమ్మా, ఎక్కడ కనిపించలేదు. ఇంకెక్కడ కనిపిస్తుంది? ఈ పాటికి నీయో గొయ్యో చూసుకుని ప్రాణాలు తీసుకుని. ఇదంతా మీ వల్లే వచ్చింది. నా మనవరాలు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా బతకలేను. నేను కూడా ఏదో ఒకటి తాగి చేస్తాను. అప్పుడు మీరందరూ హాయిగా ఉండండి. అమ్మగారండి, మన జ్యోతమ్మకి ఏమీ అవలేదండి. ఏం అవలేదా? నీకెలా తెలుసు? అది జ్యోతమ్మ గారు రాజమండ్రి వెళ్ళారండి. రాజమండ్రి? ఇదేంటిది? సుబ్బమ్మత్త ఇంటికి తీసుకెళ్తానని చెప్పి ఎక్కడికి తీసుకొచ్చారు? నేనే నీ సుబ్బమ్మత్తను అనుకో. ఎలా అనుకోను? మా సుబ్బమ్మత్త నీలా చండాలంగా ఉండదు. ఇంత ముడేసుకుని, అంత బోర్డర్ చీర కట్టుకుని,
పాసంత బొట్టు పెట్టుకుని నిండు ముత్తైదులా అందంగా ఉంటుంది. అలా ఉంటే ఇక్కడ ప్యాసింజర్లు మోజుపడరు చెల్లమ్మా. ప్యాసింజర్లు అంటావేంటి? అసలు అసలు మీరందరూ అదేదోలా ఉన్నారేంటి? వదలండి, నేను రాను, నన్ను వదిలిపెట్టండి. ఏయ్, తీసుకుపండి రా దాన్ని. నేను రాను, వదిలిపెట్టండి. ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఆ ఎక్కడికా? నువ్వు పద చెప్తా. ఎవరనుకున్నావు నన్ను? ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. ఎవరో కొత్త పిల్ల. ఇంకో పెగ్గేసుకుంటావా కాని చేస్తావా? ఎవరా పిల్ల? నాలాంటిదే. నాలాగే ఎవరో తీసుకొచ్చారు. అయినా ఆడదాన్ని అనుభవించోడికి సానుభూతి దేనికయ్యా? రా. ఎవరనుకుంటున్నారా నన్ను? కాకాని కోటేశ్వరరావు గారి మనవరాలు రా. ఏముంది? ఎవడో కాకాని కోటేశ్వరరావు మనవరాలంట. నువ్వు రావయ్యా. నీ అబ్బా, అది నా కూతురే. అమ్మా జ్యోతి, అమ్మా జ్యోతి, నువ్వేంటమ్మా ఇక్కడ ఉన్నావు? అమ్మా శబాస్. ఏంటి ఇది నీ కూతురా? మా బ్రోతల హిస్టరీలోనే లేదయ్యా ఇట్లాంటి స్టోరీ. బాబు కూతురు హ, ఒకే కొంపలో. ఒరేయ్, ఈ నెల లాగేసి దాన్ని ఇలా పట్టండ్రా. చూస్తారేంట్రా, పట్టుకోండి. నేను చెప్పేది వినండి ఇన్స్పెక్టర్ గారు. సార్ ఇన్స్పెక్టర్ గారు, మీకు దండం పెడతాను. అది నా కూతురండి. నీ కూతురైతే బ్రోతరోసం తీసుకొచ్చావరా? సార్ సార్, నేను చనిపోయేవాడిని, తాగుబోతురే. కానీ నా బిడ్డ మాత్రం అమాయకురాలు. అది అసలు అక్కడికి ఎందుకు వచ్చిందో తెలియదు సార్. నీ బ్లడ్డే కదరా సార్. నార్మల్ సార్, పిల్ల కత్తిలా ఉంది. దగ్గ కానిస్టేబుల్స్ అందరూ బయట ఉన్నారుగా? Yes, sir. ఇక్కడ మీరే బిగుతున్నారు. వెళ్ళండి, పోండి, పోయి తలుపులు వేసుకోండి. ఇదేంటి మీరు చొక్కా చెప్తున్నారు? మరి అమ్మా జ్యోతి, వెళ్ళిపోమ్మా, మారిపోమ్మా. ఆగండి సార్, మా మరదలు తప్పిపోయింది. కంప్లైంట్ ఇవ్వాలి. మాకు ఇవ్వండి, మేము చూసుకుంటాం. లోపల ఎస్ఐ గారు లేరా? ఆయన బిజీగా ఉన్నారు. అదేదో మాకే ఇవ్వండి. ఆయనకే ఇస్తాను. ఆగండి. ఆగు. జ్యోతి, He will be all right. సార్ ఫీజు ఏమిటి ఫీజా? నీ దగ్గర ఫీజు తీసుకుంటే మీ తాత నన్ను ఊళ్ళోకి రాణిస్తాడటే. ఉంచు. వస్తాను డాక్టర్ గారు. థ్యాంక్స్ ఫర్ యర్ టైమ్లీ హెల్ప్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. జాగ్రత్త అమ్మా, మందులో జాగ్రత్త వాడు.
ఎందుకు మావయ్య కన్నీళ్ళు? జరిగిందంతా ఓ పీడకలని మర్చిపోండి. ఎలా మర్చిపోమంటావురా? పెళ్ళి 4 ఏళ్ళకే 100 ఏళ్ళు నుండి వీళ్ళమ్మ చనిపోతే ఒంటరిగా బతుకుతూ ఈ తాగుడికి బానిసైపోయాను. 10, 100 అడుక్కుంటూ అందరికీ చురకలైపోయాను. కనీసం నా కూతురు బతుకైనా బాగుంటుందనుకున్నాను. ఇప్పుడు ఎందుకు నాన్న అవన్నీ? కడుపులో బాధ చెప్పుకుంటే పోతుందమ్మా. నువ్వు సాని కొంపలో ఉన్నావని, పోలీస్ స్టేషన్లో నీ మీద అత్యాచారం చేయబోయారని అలరైతే నిన్నెవరు చేసుకుంటారమ్మా? నేను చేసుకుంటాను. ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నావు? ఎందుకు తీసుకున్నావు? మరి స్వాతి ఏమవుతుంది? వేరే సంబంధం చూద్దాం. ఇది అమెరికా అనుకున్నావా? పొద్దున్న పెళ్లి చేసుకుని సాయంత్రం విడిపోవడానికి? ఒక్కసారి శుభలేఖలో ఆడపిల్ల పేరు వధువుగా అచ్చయిన తర్వాత ఆ పెళ్లి జరగకపోతే ఆ మచ్చ ఆ పిల్ల చచ్చే వరకు మిగిలిపోయే పుణ్యభూమిరా ఇది. అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటారా? 2 రోజుల క్రితం వాడినోడితో వాడే చెప్పాడే స్వాతిని పెళ్లి చేసుకుంటానని. ఇంతలో స్వాతికి ఏమైంది? కుంటిదయిందా, గుడ్డిదయిందా? దానికేం కాలా, వాడే మనసు మార్చుకున్నా. వాడు మార్చుకోలేదు, నువ్వు మార్చావు. జ్యోతిని చేసుకోకపోతే అది చచ్చిపోతుందని భయపెట్టి వాడి చేత తాళి కట్టించాలని చూస్తున్నావు. మండలం అంతా పంచిపెట్టినే శుభలేఖలు ఇప్పుడు పెళ్లి కూతురు మారిపోయిందని ఇంటింటికి తిరిగి చెప్పమంటావా? పీటల మీద పెళ్లి ఆగిపోతున్నాయి. శుభరేఖలతో ఆగినందుకు సంతోషించండి. అదే అలా జరగకూడదనని ఒకప్పుడు ఇదే ఇంట్లో పీటల మీద పెళ్లి ఆగిపోతే ఎంత రక్తపాతం జరిగిందో, ఆ విషాదం మన జీవితాలను ఎలా తలకిందలు చేసిందో మర్చిపోయావా? మర్చిపోలేదు. ఆ విషాద తాలూకు నీడ కూడా ఈ ఇంటి మీద పడటానికి వీల్లేదని చెప్తున్నాను. స్వాతికే కాదండి, జ్యోతికి కూడా చిన్నప్పుడే తల్లి చనిపోయింది. మీరు దీనికి పొట్టిలాగులు వేసి సమాజంలో నిలబెడితే దానికి నేను పట్టులంగాలు వేసి సాంప్రదాయంగా పెంచాను. దీనికి మీరు ముద్దుగా ఇంగ్లీష్ అక్షరాలు నేర్పితే దానికి నేను ముచ్చటగా ముగ్గులు వేయటం నేర్పించాను. దీన్ని మీరు నాగరికత చుట్టూ తిప్పితే దాన్ని నేను తులసి కోట చుట్టూ తిప్పాను. భావరూపాన్ని దాని గుండెల మీద శిల్పంగా చెక్కాను. అందుకేనండి ఈ పెళ్లికి వాడు ఒప్పుకుంటున్నాడు. ఆహా, గోపికృష్ణ, తాతయ్యది పంతం కావచ్చు, నాన్నమ్మది పట్టుదల కావచ్చు. ఈ రెండూ మర్చిపోయి నీ అంతరాత్మ సాక్షిగా ఈ హారతి కొండెక్కిలోపు చెప్పు, ఎవరిని చేసుకుంటా? ఈ హారతి కొండెక్కక ముందే చెప్తున్నాను, నేను జ్యోతిని పెళ్లి చేసుకుంటాను. శభాష్. అర్థం చేసుకునే మొగుడు దొరకపోయినా అర్థం చేసుకునే మనవడు దొరికాడు నాకు. అదే నీ నిర్ణయం అయితే నీకు తాత ఉండడు. పర్వాలేదు, దానికి మొగుడుండడు. అక్కర్లేదు. నీకు తాత అక్కర్లేదు, దానికి మొగుడక్కర్లేదు, నాకు మీరు అక్కర్లేదు. పద. ఏమండో కాకాని కోటేశ్వరరావు గారు, భార్యమోహం బోరు కొట్టిందా వెళ్ళిపోతున్నారు? ఒకప్పుడు మీరే అన్నారు భార్యని విడిచి వెళ్ళిన వాడి బతుకు చీకటేనని. నేను సూర్యుణ్ణి, నువ్వు నా చుట్టూ తిరగాల్సిన భూమివి. నాకు దూరం అయితే నీ బతుకే చీకటవుతుంది. గోపికృష్ణ, నేను పాతింట్లో ఉంటాను. స్వస్తి స్త్రీ ధాతనామ సంవత్సరం పంచమి గురువారం 17వ తారీఖు సాయంత్రం 4:45 పెళ్లి జరుగుతుంది. పెళ్లి పీటల మీద పెళ్లి కూతురుగా స్వాతి కూర్చుంటుంది. నువ్వు వచ్చి దాని మెళ్ళలో తాళి కడుతున్నావు. అదే ముహూర్తానికి ఇక్కడ పెళ్లి జరుగుతుంది. పెళ్లి కూతురుగా పీటల మీద జ్యోతి కూర్చుంటుంది. ఈ గోపీకృష్ణ దాని మెడలో తాళి కడతాడు. చూద్దాం.